ఏ పాపము చేయని చేతుల్లోకి మేకులు దిగుతుంటే ఎందుకు ఓర్చుకున్నాడో తెలుసా? ఈ ప్రజలందరూ నరకానికి వెళ్ళకూడదు, వారి పాపమును నేను భరిస్తానని. నా చేతులు నీ చేతులు చేసిన పాపం ఆ పరిశుద్ధమైన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. చెడు నడకలో, వంకరి నడకలో ఇష్టానుసారంగా తిరిగిన ఆ నడకలకన్నిటికి కూడా శిక్ష మనకు రావాలి. రెండు కాళ్ళ మీద పొడవైన మేకుతో కొట్టబడినప్పుడు నిన్ను గుర్తు చేసుకొని, నన్ను గుర్తు చేసుకొని, ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ ఆయన క్షమించడానికి మన కోసం ఓర్చుకున్నాడు, భరించాడు. ఇంత శ్రమ ఎవరి కోసం? దేవుడే భూమి మీదకి వచ్చి ఎందుకంత శ్రమ? మనం చేసిన పాపాలన్నీ ఆయన పరిహరించడానికి ఇంత త్యాగం చేసిన దేవుణ్ణి, పరిశుద్ధంగా మనల్ని తయారు చేయడానికి మన పాపమును ఆయన భరించాడు కదా, క్షమించాడు కదా. మరి కృతజ్ఞత ఉంటే ఏదో నీ డబ్బు ఆ ఉండిలో వేసి వదిలించుకోవడం కాదు. మనం ఏది ఇచ్చినానికి సంతోషం కాదు. నా హృదయం నేను ఇస్తున్నాను, నా చేతులను నీకు ఎప్పుడు చెడు పనులు చేయను, చెడు నడకలు నడవను, చెడు తలంపులతో నేను ఆలోచించను. నా చెడు తలంపులకు నీ తల మీద ఉన్న కిరీటం వత్తబడింది. అయ్యా, నేను నీకు సమర్పణ చేసుకుంటున్నాను అన్నవారు. గత వారం చెప్పాను కదా, ప్రతి వారం చెప్తున్నాను కదా, ఒట్టిగా చప్పట్లు కొడితే అస్సలు అవసరం లేదు. నీ హృదయంలో నుంచి కొన్ని మాటలు రావాలి. దేవా, నా కొరకే ప్రభువా, ఈ శిలువ త్యాగం నా కొరకే, ఈ శ్రమ నా కొరకే అన్నవారు ఆ మాటలు అంటూ చప్పట్లు కొడితే గణపతి